హాయ్ హలో వెల్కమ్ టు షణ్ముఖ రుచులు అండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి పనస గింజల బిర్యానీ అండి. టేస్టీగా ఉంటుందండి. ముందుగా పనస గింజలను ఉడికించుకొని పెట్టుకోవాలండి. తర్వాత బాస్మతి రైస్ కడిగి పెట్టుకొని ఒక అరగంట నానిన తర్వాత నీళ్లు వడగట్టుకొని పెట్టుకోవాలండి. వడగట్టి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 4-5 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. 4-5 టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాక నెయ్యి వేసుకోవాలండి. ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. నెయ్యి కూడా వేసుకున్నాక ఒక 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలండి. జీలకర్ర అనేది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోండి, లేకుంటే లేదండి. బిర్యానీ ఆకు కూడా వేసాక 2 దాల్చిన చెక్క ముక్కలు, 4 యాలకులు, 4 లవంగాలు, ఒక మీకు మిగిలిన స్టార్ ఫ్లవర్ అవి కావాలంటే వేసుకోండి, అది లేకుంటే లేదండి. ఈ యాలకులు లవంగాలు కూడా వేసిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ వేసుకోవాలండి. ఒక పెద్ద ఉల్లిపాయ కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఉల్లిపాయ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత దాంట్లోకి ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత టమాటా వేసుకోవాలండి. ఒక పెద్ద టమాటా ఒకటి వేసుకున్నానండి. తర్వాత చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకున్నాక దాంట్లోకి ఒక 1/4 టీ స్పూన్ పసుపు, ఒక చిన్న స్పూన్ తోటి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా, చిన్న స్పూన్ తోటి ఒక 1/2 టీ స్పూన్. మీకు ఘాటు ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకున్నాక అందులోకి తగినంత ఉప్పు వేసుకొని అంతా బాగా కలుపుకున్నాక ముందుగా ఉడికించుకున్న పనస గింజలు వేసుకోవాలండి. పనస గింజలు కూడా వేసుకున్నాక మీకు కావాలంటే బఠానీ వేసుకోండి, లేకుంటుందండి. మాకు పనస గింజల ఫ్లేవర్ ఒకటే కావాలని మేము ఇంకేం వేయలేదండి. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని అది కూడా కొంచెం వేసాక 1కి 1.5 నీళ్లు పోసుకోవాలండి. 1కి 1.5 నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నుంచి ఒక నీళ్లు బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలండి. ఎసరు బాగా మరిగిన తర్వాత మూత తీసుకొని దాంట్లోకి ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేయాలండి. బాస్మతి రైస్ కూడా వేసి ఒకసారి కలుపుకోవాలండి. బాస్మతి రైస్ వేసి ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని చిన్నగా మెల్లిగా కలుపుకోవాలండి. బాగా మెల్లిగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 12 నిమిషాలు 13 నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి. కొంచెం ఉడకబెట్టేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత మూత తీసుకొని ఒకసారి మెల్లిగా కలుపుకొని దీనికి కాంబినేషన్ రైతా అయితే బాగుంటుందండి. ఏదైనా కుర్మా కూడా బాగుంటుందండి. పూల్ మఖానా, పన్నీరు, ఆలు కుర్మా అలాంటివైనా బాగానే ఉంటాయండి, మీకు ఆప్షనల్ అండి. తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకొని పైనుంచి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవటమేనండి. రౌండ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలతోటి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవటమే. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.